అత్తగారు అబ్బే ఏం లేదు, ఇనపెట్టి తాళాలు కొంచెం కావాలి అత్తగారు. ఇనపెట్టి తాళాలు కావాలా? తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ కరసరి అత్తలు కొందరు సొగసరి కోడళ్ల చేత కాదా తిందుర్. వీడికి పిచ్చి పెట్టిన తర్వాత పద్యాలు చాలా చదువుతున్నాడు. ఎవరు నేర్పారా నీకు ఇదంతా? నా పెళ్ళం నేర్పిందమ్మా. అదే నేను నాకు నేర్పినట్టు. పద్యం కూడా వచ్చా? కర్మ వాటికి మీకు ఆవిడ దూరం. నువ్వు చాలుగా. అసలు పాయింట్ మర్చిపోయారు. ఏంటే? తాళాలు. ఓ తాళాలా? ఇనపెట్టే. అదే. ఇంత తీసుకో. థ్యాంక్ యూ. మరో తాళం పెట్టి రావటం లేదు. నీ తాళం తప్ప మిగతా అన్ని తాళాలు ఇచ్చినట్టుంది. ఈ సొగసురి కోడలు తడాకా నీకు తెలియదు అనుకుంటా అంజా. తెలుసు తెలుసు. కరెక్ట్ చెప్ప. ఏంటి మీకు తెలిసిందేగా? 1 2 3. వచ్చేసింది వచ్చేసింది వచ్చేసింది. ఏమి సీమ్ మిరపకాయ సొగసరి కోడలా? గడసరత్తంటే ఏమనుకున్నావు? ఈ కాలంలో నగలు డబ్బు అంతా ఇనపెట్లో పెడితే ఉంచుతారనుకున్నావా ఊళ్ళో వాళ్ళు? మీకు కావలసినవి పైన బీరువాలో ఉన్నాయి, తాళాలు పక్కనే పెట్టాను, వెళ్ళి తీసుకోండి. అత్తగారు. ఏమిటి కోడలు గారు? పిలిచావా? లేదు, పాట పాడమన్నాను. చాలు చాలు. ఇంకా ఈ దుమ్ము తులుపుతుంటే పిండి ఎవరు రుపుతారు? పిండే కొత్త విరిగిపోయింది రెండుగా. మరి గుడ్లు ఉతకమన్నాను, గుడలని తాగడికేశాను. నీ ఒంటి మీద ఒకటే ఉంది విప్పి. ఏం మితిరుందిగా. మరి మిరపకాయలు ఎవరు దంచుతారు? మిరపకాయలు దంచడానికి ఒక రోకలి మా అప్పారావు గారిని కొట్టడంలో విరగొట్టావుగా. మరాఠే ఫైట్. మరాఠే కాదు, కరాటే. ఆ కరాటే ఫైట్ లో విరగొట్టేశావు. ఇక రెండో రోకలికి పొన్ను లేదు, పొన్ను పోయి. అవును, అన్నిటికీ ఏదో ఒక సాగు చెప్తూ తప్పించుకుంటూ ఉండండి. ఇదిగో చూడు, నా కొడుకు పిచ్చి ఎంతవరకు వచ్చిందో చెప్పు. అవన్నీ మీకెందుకు? మీ పని చూడండి ముందు. కానీ